ఆ నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్య పోటీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకు చిక్కులు తెచ్చిపెడుతుందా? మహిళా ఫైర్ బ్రాండ్కు ధీటుగా గాలి బ్రదర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారా? నిత్యం వివాదాలతో హాట్గా ఉండే నియోజకవర్గంలో అధికార పార్టీ గ్రూప్ రాజకీయాలు ఆమెను సతమతం చేస్తున్నాయా? నగరిలో గాలి బ్రదర్స్ వార్ మంత్రి రోజాకు చిక్కులు తెచ్చిపెడుతుందా? అసలు రోజా నియోజకవర్గంలో జరుగుతున్నదేంటి? ఆమెకు ధీటుగా రేస్లోకి వచ్చేదెవరు? వాట్ ది స్టోరీ? ఎన్నికల వేళ నగరి రాజకీయం రసవత్రంగా మారిందట. ఎన్ని గ్రూప్ తగాదాలున్నా తనకే పార్టీ టికెట్ కేటాయిస్తారని మంత్రి రోజా ధీమాగా ఉంటే, నగరి టికెట్ రేసులో మరో నేత వచ్చారట. దివంగత నేత కుమారులిద్దరూ ప్రత్యర్థులుగా మారి నగరిలో గట్టి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అన్న టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతుంటే, తమ్ముడు వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారట. అంతేకాదు, టికెట్ పొంది కయ్యానికి కాలు దువ్వనున్నట్లు సమాచారం. గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా కొనసాగారు. రాజకీయాల్లో గ్రాండ్ సక్సెస్ అయిన ప్రొఫెసర్. కానీ కొడుకుల మధ్య కొట్లాట మాత్రం తీర్చలేకపోయారట. గాలి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న సమయంలోనే అనూహ్య రీతిలో అనారోగ్య కారణాలతో మృతి చెందారు. అప్పటి నుంచి అన్నదమ్ములైన గాలి భానుప్రకాష్, గాలి జగదీష్ ప్రకాష్ నడుమ యుద్ధం జరుగుతూనే ఉందట. అప్పటి నుంచి టీడీపీతో ఇద్దరు టచ్ లో ఉన్నారు. కొన్నాళ్లకు గాలి జగదీష్ పార్టీకి దూరమయ్యారు. అదే సమయంలో గాలి భానుప్రకాష్ నగర నియోజకవర్గంలో కీలక టీడీపీ నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇద్దరి మధ్య వారు మాత్రం అంతర్గతంగా కొనసాగుతూనే వస్తోంది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ అన్నదమ్ములు సంగ్రామానికి సిద్ధమవుతున్నారనే వాదనలు నగరిలో బలంగానే వినిపిస్తున్నాయి. నువ్వా నేనా అనే విధంగా పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నారట ఇద్దరు బ్రదర్స్. అంతేకాదు, వైసీపీ సర్వేల ఆధారంగా గాలి జగదీష్ కి ఆ పార్టీ టికెట్ ఇస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అన్నదమ్ముల రచ్చ కాస్త ఏపీ మంత్రి ఆర్కే రోజా టికెట్ కి ఎస్సరు పెట్టే విధంగా ఉందని వైసీపీలో గుసగుసలు మొదలయ్యాయట. అప్పటికే వర్గపరుతో సతమతమవుతున్న రోజాకు గాలి జగదీష్ మరో తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ పండితులు భావిస్తున్నారట. ఇప్పటికే వ్యతిరేక వర్గీయులైన రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కేజే శాంతి, కేజే కుమార్ల ధాటిని తట్టుకోలేకున్న రోజా ఇప్పుడు గాలి జగదీష్ టికెట్ ఆశిస్తుండటంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారని టాక్ వినిపిస్తోంది. రోజాకు మినహా మిగిలిన ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా సహకరిస్తామని రోజా వ్యతిరేక వర్గం హామీ ఇవ్వడంతో ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే వాదనలు తెరపైకి వస్తున్నాయట. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన అధిష్టానం నగరి సీటుపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు మరిన్ని ఊహాగానాలకు ఆద్యం పోస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు టీడీపీ ఇప్పటికే తమ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ పేరుని దాదాపు ఖరారు చేయడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. దివంగత మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 2000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ భానుప్రకాష్ అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే ఖరారు చేశారు. ఇక పార్టీ పరంగా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. నగరి వైసీపీ శ్రేణులు 3-4 వర్గాలుగా తయారై రోజా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ గ్రూపుల్లో గాలి ఫ్యామిలీని ఎదుర్కొనేంత బలమైన నాయకుడు కనిపించరని టాక్. దాన్ని అవకాశంగా తీసుకునే గాలి ముద్దుకృష్ణమనాయుడి రెండో కొడుకు గాలి జగదీష్ వైసీపీ టికెట్ రేసులోకి వచ్చారట. ముద్దుకృష్ణమనాయుడు మరణం తర్వాత తొలి రోజుల్లోనే భానుప్రకాష్, జగదీష్ల మధ్య వారసత్వపు వారు నడిచింది. అయితే 2019 ఎన్నికల్లో భానుకి టీడీపీ టికెట్ ఇవ్వడంతో జగదీష్ సైలెంట్ అయిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన అన్నకు ప్రచారం కూడా చేయలేదు సరికదా, ఆయన ఓటమికి కృషి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన జగదీష్ టీడీపీ టికెట్ కోసం యత్నిస్తున్న టైంలోనే లోకేష్ భానుదే టికెట్ అని ప్రకటించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన జగదీష్ టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా పోటీలో ఉండడం మాత్రం ఖాయమని అప్పట్లోనే ప్రకటించారు. అప్పటి నుంచి వైసీపీ పెద్దలకు టచ్లోకి వెళ్లిన గాలి వారసుడు నగరి నుంచి పోటీకి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఆ దిశగా ఆయన సీఎంఓలోని ముఖ్యులను కూడా సంతృప్తి పరిచారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ముందు నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భిన్న ధృవాలుగా ఉంటూ వచ్చారు. రాజకీయంగా విరోధులైనప్పటికీ వ్యక్తిగతంగా వారి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గాలి జగదీష్ కు పెద్దిరెడ్డితో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో పెద్దిరెడ్డి ద్వారా గాలి జగదీష్ నగరి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దలు కూడా జగదీష్ కు అనుకూలంగా ఉన్నట్టు నగరిలో ప్రచారం మొదలైంది. అభ్యర్థిత్వం ఖరారైందని ప్రకటించడమే లేట్ అని జగదీష్ అనుచరులు అంటున్నారు.
మరోవైపు మంత్రి ఈసారి సిట్టింగ్ సీటు నాదే అంటున్నారు. టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదమ్ముల సవాల్కి నగరి వేదిక అయింది. మరి అధికార పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో, ఎవరికి టికెట్ కేటాయిస్తుందో చూడాలి.